జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీరు చూసారా ఈ ఊళ్ళల్లో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ ఇచ్చరాకులన్నీ తీసుకుపోయాడు పక్కన వేస్తారు. అబ్బా ఇచ్చరాకులు కాడ ఈ ఈది కుక్కలు ఒక గలాట చేస్తాయి స్వామి, అదేందో అంటారు. దాన్ని చూసేనేమో పెద్దవాళ్ళు చెప్పేది ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడావిడ అన్నట్టు. ఆ మాదిరిగా వాటి కథ మామూలుగా ఉండదు. ఆ మాదిరిగా ఈ దేశ వ్యతిరేక శక్తులు ఓళ్ళు కొట్లాడుకుంటున్నారు ఇప్పుడు. నాకైతే ఈ న్యూస్ నాకైతే నాకు ఎంత ఆనందంగా ఉండదంటే అంత ఆనందంగా ఉండదు. నాకు కలిగిన ఆనందాన్ని మీకు కూడా పంచేదానికోసం ఒక మంచి న్యూస్ ఒకటి తీసుకొచ్చిన. ఇంకా అసలు విషయానికి వస్తా. ఏదైనా సరే పెరగటము విరుగుట కొరకే అన్నారు మన పెద్దోళ్ళు. మీకు తెలుసు కదా ఆ సామెత. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఈ సూడో సెక్యులర్ జర్నలిస్టులు ఇప్పుడు 2 గ్రూపులుగా విడిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దానికి కారణం కూడా ఉన్నది. ఆ కారణం కూడా చెప్తాను మీకు. సాగరిక ఘోష్ దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి ఒక సూడో సెక్యులర్ జర్నలిస్టు. ఈ సూడో సెక్యులర్ జర్నలిస్ట్ ఎట్టుంటారో మీకు తెలుసు కదా. అసలు వాళ్ళ మొహాలు చూస్తేనే వాంతికి అట్టుంటాయి వాళ్ళ మొహాలు. వాళ్ళ మొహంలోనే ఆ దేశ వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత స్పష్టంగా కనపడతా ఉంటుంది. ఈవిడ భారతీయ జనతా పార్టీకు బద్ద వ్యతిరేకి. అందుకే ఏమను మమతా బెనర్జీ పిలిచి మరీ రాజ్యసభ సీట్ని ఇచ్చిందామా. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు. అంటే ఒక శూర్పణఖ లాంటి అంటే చెప్పాలంటే ఇప్పుడు అభినవ్ శూర్పణఖ ఈ మమతా బెనర్జీ. ఆమె ఈమెకు పిలిచి మరీ రాజ్యసభ సీట్ ఇచ్చిందంటే ఈమె ఎట్టాడదో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అర్థమవుతుంది కదా మీకు. ఇక అప్పటి నుంచి తన సూడో సెక్యులర్ జర్నలిజానికి మరింత పదును పెట్టింది ఎవరు ఈవిడ గారు. ఇకపోతే ఇంకా రెండో ఆమె స్వాతి చతుర్వేది. ఈమె కూడా ఈ సూడో సెక్యులర్ జర్నలిస్టే. సాగరిక ఘోష్కు ఉన్నంత పేరు ప్రఖ్యాతలు లేకపోయినప్పటికీ కూడా ఈమె కూడా ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుందన్నమాట. ఈమె కూడా భారతీయ జనతా పార్టీకు బద్ద వ్యతిరేకి. బీజేపీకి కూడా వ్యతిరేకంగా రకరకాల వీడియోలు చేసి వాటిలన్నింటినీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ జాతికి అందరికీ వీళ్ళందరికీ ఇదే పని. దేశానికి ధర్మానికి వ్యతిరేకంగాను, అలాగే దేశం కోసం పనిచేసేటటువంటి వాళ్లకు, దేశం కోసం పనిచేసే పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసేదే వీళ్ళ పని అనమాట. ఇక మొన్న ఈ స్వాతి చతుర్వేది భారతీయ జనతా పార్టీని విమర్శిస్తా ఒక వీడియో చేసిందంట. ఆ వీడియోను ఎక్కడో పోస్ట్ చేసింది. ఇక ఆ వీడియోను చూసిన సాగరిక ఘోష్ ఆ వీడియోను డౌన్లోడ్ చేసి ఆ వీడియో తన వీడియోలాగా తన సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్ట్ చేసుకుని అంతే. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ స్వాతి చతుర్వేది రెచ్చిపోయింది. ఇక తన వీడియోను పోస్ట్ చేసిన ఈ సాగరిక ఘోష్ మీద విరుచుకుపడిపోయింది. సాగరిక ఘోష్ ఒక కాపీ క్యాట్ అని, తాను కష్టపడి బీజేపీని తిడుతూ చేసిన ఈ వీడియోను కొట్టేసి నా వీడియోను తన వీడియోగా ఈ పోస్ట్ చేసిందని చెప్పేసి కనీసం తనకు క్రెడిట్ కూడా ఇవ్వలేదని చెప్పేసి ఇది ఒక రకంగా దొంగతనం కిందకు వచ్చాదని చెప్పి ఈ సాగరిక ఘోష్పై స్వాతి చతుర్వేది అంత ఎత్తున లేచి ఎగిరిపడింది. అట్నే ఇంకా చూడండి ఎట్టున్నదో. ఇంతటితో ఆగల. దీంతో ఈ గొడవ ఎట్టయిందంటే చిలికి గాలివాన మారినట్టు ఈ సూడో సెక్యులర్ జర్నలిస్టులు 2 గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు విమర్శించుకుంటా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అంటే ఒకరు చేసిన తప్పులు ఒకరు, అంటే ఒకరి నెగిటివ్ పాయింట్లు మరొకరు లీక్ చేస్తూ ఉన్నారు. ఈ వ్యవహారం ఇదే విధంగా కొనసాగితే భారత్కి అయితే మంచి రోజులు వచ్చినట్టే అనుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు వ్యతిరేకంగా పనిచేసేది మన దేశానికి వ్యతిరేకంగానే కదా వీళ్ళు పనిచేసేది. వీళ్ళు కొట్టాడుకొని వీళ్ళు కానీ నాశనం అయిపోయినారు అనుకో దేశం బాగుపడుతుంది. అప్పుడు దేశంలో జాతీయవాదులు అందించే నిజాయితీతో కూడుకున్న వార్తలు అప్పుడు ప్రజలందరూ చూడొచ్చు. అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ సంతోషకరమైన వార్తను జాతీయవాదులందరికీ షేర్ చేస్తారని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతవరకు ఎవరైనా కూడా ఈ వీడియో చూసే మహానుభావులనైనా చాలా మంది చూస్తున్నారు, కామెంట్లు పెడతారు, నేను అంతా చెక్ చేస్తున్నా. కానీ ఏంటంటే కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. దయచేసి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీరు పొందేందుకు తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయాలని మిమ్మల్ని అందరినీ మనసారా వేడుకుంటున్నాను. జై శ్రీరామ్.